ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం టెక్కలి రావడం జరిగింది. సో దక్షిణం ఫేసింగ్కి సంబంధించిన ఒక ఇంటి ప్లాన్ మనం ఏదైతే డిజైన్ చేసామో వాటి యొక్క ఎగ్జిక్యూషన్ అనేది నడుస్తుంది. సో వాటికి సంబంధించిన టోటల్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఈరోజు చేస్తానన్నమాట. సో ముందుగా ఒక ముఖ్యమైన విషయం అనేది మీకు చెప్పాలి. నేను ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని. సో చాలా మందికి అయితే ఈ విషయం తెలిసిందే. సో మనకు ఒక యూనివర్సిటీ నుంచి, ఒక ఫేమస్ యూనివర్సిటీ నుంచి మనకు డాక్టరేట్ కూడా మనకు అప్రూవల్ అయిపోయింది. సో వేదిక్ సైన్స్ లో మనకు డాక్టరేట్ ఇస్తున్నారు అనమాట, డాక్టర్ ఆఫ్ వేదిక్ సైన్స్. సో నిజంగా ఇది మీ అందరి యొక్క ఆశీర్వాదం అని నేను అనుకుంటాను 100%. సో త్వరలో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను అందజేస్తాను. ఓకే, సో ఈరోజు మనం ఒక సౌత్ ఫేసింగ్కి సంబంధించిన ప్లాన్ ఏదైతే మనం ఇచ్చామో ఈ ప్లాన్కి సంబంధించి గుర్తుపెట్టుకోండి, ఒక దక్షిణం ఫేసింగ్కి సంబంధించి మనం మెట్లు ఎక్కడ పెట్టాలనే ప్రశ్న చాలా మందికి వస్తుంది. సో దక్షిణం ఫేసింగ్ ఉన్నప్పుడు ఆల్వేస్ లెఫ్ట్లో, అంటే బిల్డింగ్ యొక్క ముఖద్వారం దగ్గర నేను నుంచుంటే లెఫ్ట్ సైడ్లో మాత్రమే మెట్లు అనేవి ఉండాలి. సో ఇక్కడ క్లాక్ వైజ్లో తీసుకుంటున్నారు, మనం దీన్ని యాంటీ క్లాక్ వైజ్లో తీసుకుంటాం. సో సింపుల్. ఒకసారి ప్లాన్ ఎలా వచ్చిందో ఒకసారి చూపిస్తాను, ముందుకు రండి. సో ఇందులో చూడండి, మనం ప్లాన్ ఇచ్చిన విధానం ఎట్లా అంటే ఇక్కడ చూడండి క్లియర్గా ఇట్లా పట్టుకోండి. రైట్, ఇక్కడ మనం క్లియర్గా ఎట్లా ఇస్తున్నాము అంటే మెయిన్ డోర్, ఇది ఒక చిన్న డ్రాయింగ్ రూమ్, ఇక్కడ కిచెన్ వచ్చేసింది, అండ్ ఇక్కడ మొత్తం హాల్ వచ్చేసింది, అండ్ ఇది మొత్తం హాల్ అన్నమాట. సో కిచెన్, డైనింగ్, ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్, వీటికి అటాచ్డ్ ఇక్కడ ఒక టాయిలెట్, ఇక్కడ ఒక టాయిలెట్. మెట్లు అనేవి క్లాక్ వైజ్ లో మనం తీసుకోవడం జరిగింది ఇక్కడ. సో ఈ విధానం మీరు ఇక్కడ కరెక్ట్ గా చూడొచ్చు. సో చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది, సో కిచెన్ అనేది జనరల్ గా ఆగ్నేయంలో ఇవ్వకూడదు, సో వాయువ్యంలోనే ఇవ్వాలి. బట్ ఇక్కడ కండిషన్ ఏంటంటే ఖచ్చితంగా 2 బెడ్రూమ్స్ కావాలి, ఈశాన్యంలోనే పెద్ద హాల్ కావాలనే కొన్ని కండిషన్స్ లో మనకు ఈ కిచెన్ మాత్రమే ఇక్కడ వీళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టి దీన్ని ఇచ్చేసాం. సో ఎప్పుడు కార్నర్ లో ఉండొద్దు అని చెప్పాం కాబట్టి ఒక భాగం వదిలిపెట్టి మాత్రమే మనకి ఇక్కడ కిచెన్. సో ఇదండి ఓవరాల్ ప్లాన్. వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవే అనమాట. సో ఇక్కడ ఇంకా మనం అండర్ కన్స్ట్రక్షన్ లో వచ్చాము, ఇంకేమేమి ఉన్నాయని మీకు త్వరలో మీకు రిలీజ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి.